ఆ చీరతో. అయ్యయ్యో మీకెందుకండి ఇష్టమా? కాన్వాయ్ తెస్తాడు కదా, చూడండి ముఖానికి అంతా ఎంత చెమట్లు పడ్డాయో. వదలండి, వదులు అబ్బా, వదలండి. మీకు వెళ్ళాలనేదే లేదు. పిల్లలు ఇంకా కూడా వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నారు. అన్నట్టు విషయం మర్చిపోయానండి. అది ఈ రోజు మన ఇంటికి మా అన్నయ్య వచ్చి వెళ్ళాడండి. పండక్కి పిల్లల్ని నన్ను మిమ్మల్ని తీసుకువెళ్దామని. నిజమేనండి, మనల్ని పండక్కి వాళ్ళ ఇంటికి తీసుకెళ్దామని ఎంతో ఆశతో వచ్చాడు. కానీ సమయానికి మీరు లేకపోయారే. లేకపోతే నేను రాను. నువ్వు పిల్లలు మీ అన్నయ్యతో వెళ్ళి రావాల్సింది. అంత నొచ్చుకొని ఉంటాడు. తన పంతాన్ని విడిచి 6 ఏళ్ల తర్వాత వచ్చాడు. తన ఆశను నిరాశ చేశాడు. అదేంటండి మీరు అంత మాట అంటున్నారు? మీకు తెలియకుండా నేను ఎలా వెళ్తాను? కానీ ఆస్తి అంతస్తులను కూడా కాదని, ఈ పేద తోడబుట్టిన వారి ప్రేమ అనురాగాలు కూడా కాదని, ఈ పేదవాడి ప్రేమకి అయ్యో అలా అనకండి. కోట్లు కొనిపెట్టిలేనా కోరుకున్న వాడి దగ్గర ఆనందంగా సంతోషం దొరుకుతుంది. నాకు ఏం తక్కువ అండి? అంతకంటే నాకు ఇంకేం కావాలి? మీరు మీ చల్లని నీడలో నేను ఆనందంగా దీవిస్తున్నానండి. నేను అంత మంచిదాన్ని కాదు. లేదా బుక్కులు ఉంటుంది బైక్ ఉంటుంది కదా ఆడవరకు ఏమని ఈయన భయమే ఎక్కువ. ఆమెది ఏమన్నాడు? వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప కించై సామిరంగా ప్రేమరాగం ప్రేమతాళం కచ్చైరు చేస్తుంటే వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప కించై సామిరంగా ఆపుని గొప్పలే తప్ప నా తిప్పలెట్టారంగరంగా ప్రేమరాగం ప్రేమతాళం జంట కచ్చైరు చేస్తుంటే అంత కట్టేసిపోతుంటే నీటి అందాలు మేఘాల దేశంలో కొత్త బంధాల మెరుపుల్లో ఆడబిడ్డ పట్టులా చేస్తే జారి కట్ట నీ కంటిట్ల వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప కించై సామిరంగా ఆపుని గొప్పలే గొప్ప నా తిప్పలెట్టారంగరంగా
సంగిరాలలో నన్ను వేధించు వయసులో నాటకమా రేపు రాత్రికే అదే దానికి ప్రాక్టీస్ నాడు ఇట్లా ఎక్కువ రాలేదు మమ్మల్ని పక్క ఇది అడుగుతావు కొందరు పోయిన వాళ్ళు ఉండరు ఇట్లా ఏంట కాదు ఆల్మోస్ట్ విడిపోయిన మరి అదే కేటగిరీ కదా మరి నడిచేవావి ఊర్లో డ్రామా కట్టిన మా ఊర్లో ఒక ఫోటో దిగమని 1000 రూపాయలు ఇస్తా అని చెప్పిట్టినాను ఫోటో కోటే ఇంట్లో తెలిసింది రంప ఇంకేరా ఇక్కడ అప్పుడే ఫ్రెండ్స్